పక్కా తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా చేప ముక్కలను ఉప్పుతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకోండి. అలానే మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, ఉప్పు వేయాలి. చింతపండు వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు పులుసుని మరిగించుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోయాలి. మనకు టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోండి. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ముక్కలన్నీ మునిగేటట్టు గరిటతో సరి చేయాలి. సరి చేసుకున్నాక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి గరిటె పెట్టకుండా తిప్పుకోండి. చివరిగా ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కరివేపాకు వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.